బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదపాడం గ్రామంలో దళితులు ఆందోళనకు దిగారు. దళిత బంధు అందరికి రాలేదని రోడ్డుపై దళితులు బైఠాయించారు. అధికార పార్టీ వాళ్ళకే దళిత బంధు ఇచ్చారని నిరసన తెలిపారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉపేందర్, రఘునాథపాలెంలోని ఆ మండలంలోని బూర్దంపాడం అనే గ్రామంలో అయితే కొంతమంది దళితులు ఆందోళనకు దిగడం జరిగింది. అయితే దళిత బంధు అనేది వాళ్ళకు రాలేదని, అది అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రమే దళిత బంధు వస్తుందని వాళ్ళైతే అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ స్వాతి, తమ గ్రామంలో దళితులందరికీ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం బూడిదంపాడు గ్రామంలో అయితే దళితులు ఆందోళన చేపట్టారు. దీంతో దళిత బంధు అందరికీ రాలేదని తమ గ్రామానికి దళిత మహిళలందరూ కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన అయితే చేపట్టారు. తమ గ్రామంలో అధికార పార్టీ వాళ్ళకి ఈ దళిత బంధు ఇచ్చారని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్రామానికి చెందిన దాదాపు 18 కుటుంబాల దళితులు ఈ ధర్నాకి అయితే దిగారు. వారికి ఏదైతే ఎంఆర్పీఎస్ నాయకులు కూడా మద్దతు పలికారు. దీంతో వారంతా కూడా రహదారిపై అయితే రాస్తారోకో నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు కనపడ్డాయి. అయితే తమ గ్రామంలో మొత్తం 26 మంది దళిత కుటుంబాలు ఉండగా వారిలో కేవలం 8 మందికే దళిత బంధు ఎంపిక చేశారని చెప్పేసి వారంతా కూడా అధికార పార్టీ కార్యకర్తలేనని చెప్పేసి అయితే వీరైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇస్తే తమ గ్రామంలో దళితులందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి, లేకుంటే ఎవరికి ఇవ్వద్దని చెప్పేసి అయితే వారైతే డిమాండ్ చేశారు. ఇక అనంతరం అక్కడికి వచ్చిన పోలీసులు వారిని అక్కడి నుంచి బయటకు పంపించి వేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక దళితులతో తమ కుటుంబాలకు ఎంపిక చేయాలని చెప్పేసి గ్రామానికి చెందిన పలువురు మహిళలు అయితే కోరుతున్నారు. గ్రామంలో ఇటీవల కొన్ని కుటుంబాలకు దళిత బంధు అందించారని, ఆర్థికంగా వెనుకబడిన తమను కూడా అందించాలని చెప్పేసి అయితే వారు కోరుతున్నారు. ఇక రెండో విడతలు కూడా ఏదైతే అర్హులందరికీ దళిత బంధు ఇస్తామని చెప్పేసి గృహలక్ష్మిలో ఎంపిక చేస్తామని అయితే అధికారులు చెప్తున్నారని, కానీ ఎన్నికల కోడ్ వస్తే ఎలా అనే అయితే వారైతే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం వారంతా కూడా ఏదైతే బూడిదంపాడు జాతీయ రహదారిపై అయితే బైఠాయించి ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎట్టకేలకు అక్కడ చేరుకున్న పోలీసులు వారందరికీ కూడా సద్దుమణిగించి బయటికి పంపించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.